నుంచి భారత టూరిస్టులు ఎటువంటి వీసా రిక్వైర్మెంట్స్ లేకుండా ఆర్డినరీ పాస్పోర్ట్ తోనే ఇరాన్ కి ఎయిర్ టికెట్ బుక్ చేసుకుని 15 రోజుల పాటు ఇరాన్ లో తిరిగి ఇరాన్ ని చూసి రావచ్చు అనమాట. ఇటువంటి సౌలభ్యం ఇరాన్ దేశం భారతదేశానికి కల్పిస్తోంది. మన టూరిస్టులు ఇప్పుడు హ్యాపీగా ఇరాన్ కి ఏ వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు, వీసాలు అప్లై చేయడం ఆ ప్రాసెస్ లేకుండా. కానీ అది 15 రోజులు మాత్రమే, 15 రోజుల కన్నా ఎక్స్టెండ్ అవ్వకూడదు. కల్చర్, టూరిజం, బాండింగ్ ఇవన్నీ దేశాల మధ్య చాలా అవసరం. దాంతోపాటు ఇరాన్ కి ఫారెన్ కరెన్సీ అవసరం, ఇరాన్ కి టూరిజం నుంచి వచ్చే డబ్బులు అవసరం. దాంతో ఇరాన్ ఈ విధంగా వీసా ఫ్రీ ఎంట్రీని అనేక దేశాలకు ఇచ్చింది, అనేక దేశాల పౌరులకి. అదే విధంగా భారతదేశానికి కూడా ఇచ్చింది అనమాట. ఇది వర్క్ వీసాస్, స్టడీ వీసాస్, బిజినెస్ వీసాస్ వాటికి కాదు, కేవలం టూరిస్టులకు మాత్రమే. 6 నెలలకి ఒక్కసారి మాత్రం విజిట్ చేయొచ్చు, అది కూడా 15 రోజులు. 6 months అంటే ఇంతకుముందు మనం విజిట్ చేస్తుంటే 6 నెలల తర్వాత నెక్స్ట్ ఈ వీసా ఫ్రీ ట్రావెల్ మళ్ళీ చేయొచ్చు అనమాట. ఇరాన్ ఈ విషయంలో మాత్రం చాలా కఠినంగానే ఉంది. అంటే అది కూడా ఎయిర్ ట్రావెల్ ద్వారానే. ఎవరైనా వేరే మార్గం ద్వారా ఇరాన్కి వెళ్తే వాళ్ళకి ఈ సౌలభ్యం లేదు. కేవలం ఎయిర్ ట్రావెల్ ద్వారానే వెళ్తే మాత్రమే మనం ఇరాన్ని విజిట్ చేయొచ్చు అనమాట, వితౌట్ ఎనీ వీసా 15 రోజుల పాటు, అది కూడా టూరిస్టులకి. భారతదేశానికి ఇప్పటికీ 27 దేశాలు ఇలాంటి సౌలభ్యాన్ని ఇచ్చాయి. కెన్యా, ఇండోనేషియా, బార్బడోస్, భూటాన్, డొమినికా, హైటీ, మాల్దీవ్స్, మారిషస్, నేపాల్, సమోవా, ట్రినిడాడ్ టొబాగో. మనందరికి తెలుసు రీసెంట్ గా శ్రీలంక, థాయిలాండ్ ఈ దేశాలు కూడా భారతదేశానికి వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చాయి భారతీయులు అక్కడికి వెళ్తే. థాయిలాండ్ టూరిజం మీద చాలా డిపెండ్ అవుతుంది. అదే విధంగా శ్రీలంకన్ ఎకానమీ చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉంది. శ్రీలంక కూడా ఇండియన్స్ కి వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ విధంగా భారతదేశం యొక్క టూరిస్టులకి వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని చెప్పి ఇరాన్ నిర్ణయం తీసుకుంది. భారతదేశానికే కాదు, రష్యా, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, మారిషస్, సీషెల్స్ ఇలా రకరకాల తన ఫ్రెండ్లీ కంట్రీస్ అన్నిటికి కూడా ఈ విధంగా ఇస్తుంది. దీనివల్ల పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ మెరుగుపడతాయి. దాంతోపాటు ఇరాన్ టూరిజం బెటర్ గా ఉంటుంది. అండ్ దగ్గరే ఉన్న ఒక ఏషియా అంటే ఆసియాలో ఉన్న ఒక దేశానికి మన కనెక్టివిటీ పెరుగుతుంది. అండ్ ఆటోమేటిక్ గా టూరిజం, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ పెరిగితే సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇన్ఫాక్ట్ భారత్ ఇరాన్ సంబంధాలు సివిలైజేషనల్ నాగరికతలతో కూడుకున్న సంబంధాలు అనమాట. మనం ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మనం కల్చర్, సివిలైజేషన్ అంతా ఇరాన్ తో ముడిపడి ఉంది. కాకపోతే ఈ మధ్య జరుగుతున్న కొన్ని అంశాల దృష్ట్యా మనం ఇరాన్ నుంచి ఆయిల్ పర్చేసెస్ తగ్గించుకోవడం, ఇరాన్ తో కాస్త దూరంగా ఉండడం. కానీ ఇరాన్ మనకి ఎప్పుడు ఫ్రెండ్లీ దేశమే.